హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది ఒక శివాలయం, పురాతనమైన శివాలయం. చూద్దాం పండి. ఇదే అండి పురాతనమైన టెంపుల్. మనం ఎక్కడున్నామంటే కోడూరు మండలంలోని వెంకటగిరి గ్రామం సమీపంలో పంట పొలాల మధ్యన వెలిసిన శివాలయం, పురాతనమైన శివాలయం అండి. చూస్తున్నారా, అదిగో ఇలాగే పంట పొలాలతో హ్యాపీగా ఉన్నాడండి దేవుడు. ఇదిగో చూడండి, అదే చిన్న కోనేరు అంటారు. రైతులు వచ్చేసి వర్షం పడినప్పుడు, ఇక్కడ వాన పడినప్పుడు తాగడానికి తీసుకొని వెళ్తారండి ఇక్కడ. ఇదిగో చూడండి, ఇవేమంటారు తెలుసా? కొర్ర గూళ్ళు అంటారు. బాగున్నాయి కదండి. చూద్దామా, టెంపుల్కి వెళ్దామా? ఇదండి మొత్తం బండ పైన వెలిసినాడు ఆయన. విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, ఎన్ని విధాలుగా కొలిసిన ఆయనకు పేర్లు అనేకం. ఇదిగో చూడండి టెంపుల్. 200 సంవత్సరాల కిందటిదండి ఇది. ఇదిగోండి చూసారా, ఆ కొండ మీద అదే కోడుమూరు కొండ అండి. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దామా? ఎంత మంచి వాతావరణంలో ఉంది టెంపుల్. మంచి ప్రదేశం అండి ఇది. మీరు కూడా రావాలనుకుంటున్నారా? వెళ్దామా టెంపుల్కి లోనికి? వచ్చేసాం. ఇదిగో మొట్టమొదటిసారిగా వినాయకుడిని దర్శనం చేసుకుందాం. అలాగే ఇటు సైడు చిన్న విగ్రహం అండి శివునిది. ఇదిగో చిన్న నందీశ్వరుడు. లోపలికి వెళ్దాం. లాకేశారండి, అయినా పర్వాలేదు, మనం ఇక్కడ నుండి చూద్దాం. అదిగో అమ్మవారు దర్శనం ఇచ్చింది మనకు. అయ్యవారు కూడా దర్శనం ఇచ్చారు. మరకత లింగంతో తయారు చేసినారండి. కాశీ విశ్వేశ్వర స్వామి అని కొలుస్తారు ఇక్కడ. చూశారుగా. లాక్ చేసినారండి ఇక్కడ, లేకుంటే లోపలికి వెళ్తుంటే. ఇక్కడ ఆచారం ఎలా అంటే అండి, ఇదిగో అమ్మవారి దుస్తులు, అయ్యవారి దుస్తులు. ఇదిగో పంట పొలాలు. ఇక్కడ ఏ పంట వచ్చినా మొట్టమొదటిసారిగా అయ్యకు అమ్మవారికి ఇద్దరకు ఇక్కడ ఆనియన్స్ కట్టారు చూడండి. ఇట్లా కట్టి మొక్కులు తీర్చుకొని పోయేవాళ్ళు. అంటే మొదటి పంటగా నీకే సమర్పిస్తున్నాము అని. బాగుంది కదండి టెంపుల్. పురాతనమైన టెంపుల్ కదా, ఎవరికైనా నచ్చుతుంది. చూడండి స్తంభాలు ఎంత దృఢంగా ఉన్నాయి. ఇదిగో ఇంకా ఇలాగా బ్యాక్ సైడ్ వెళ్దాం. అభిషేకం చేసిన వాటర్ ఇక్కడ వెళ్ళి ఇలా కిందకు వచ్చి కనిపిస్తున్నాయా వాటర్. ఇది లోయ అనుకున్నారండి, చిన్న రంధ్రం పడింది అట్లా కొండ దిగువ ప్రాంతంలో. చుట్టూ మంచి వాతావరణం. సూర్యాస్తమయ సమయంలో కట్టిస్తున్నారండి ఇంకా టెంపుల్. ఇంకా పైన సోలార్ ఉందండో, కరెంట్ లేదనుకున్నాను. సోలార్ సిస్టమ్ ఉంది, కొత్తగా ఆర్ట్ చేశారు. పోయిద్దామా చుట్టూ? రైట్. కంకర కూడా రెడీగా ఉంది. ఇదిగో కొంతమంది దుండగులు నందీశ్వరిని పగలగొట్టేశారు.
దేవుడే చూసుకుంటారులేండి. మనం ఏం చేస్తాం చెప్పండి. మన వంతు అన్యాయం చేయకూడదు. ఓకే, బాగుందా టెంపుల్ అండి? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.